బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. రుస్తుం మైనింగ్ కేసులో కాకానికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. పాస్పోర్ట్ హ్యాండ్ ఓవర్ చేయాలని కోర్టు ఆదేశించింది. మొత్తం 14 కేసుల్లో బెయిల్ రావడంతో రేపు జైలు నుంచి విడుదల కాబోతున్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి. దాదాపుగా 75 నుంచి 85 రోజుల పాటు నెల్లూరు జైల్లో ఉన్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం ఆయన జైలు నుంచి విడుదలైన విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఒక్కసారిగా ఆయన అభిమానులు కావచ్చు, ఆయన అనుచరులు కావచ్చు, ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు అందరూ కూడా ఇటు కోర్టు ప్రాంగణానికి చేరుకున్నారు. ఒక్కసారి మీరు చూడొచ్చు, ఆయన రిలీజ్ అయి బయటకు వస్తున్న సందర్భంలో జైలు నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు అక్కడికి చేరుకొని ఆయనకు స్వాగతం పలుకుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోని ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించి మరి ముఖ్యంగా ఇటు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి ఇప్పుడు బెయిల్ మంజూరైంది. రుస్తుం మైనింగ్కి సంబంధించి అక్రమ మైనింగ్ కేసులో ఆయనకు బెయిల్ మంజూరైంది. ఈ కేసులో దాదాపు కాకాని 80 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్నారు. తాజాగా బెయిల్ మంజూరు కావడంతో ఆయన విడుదలయ్యారు. అయితే ఈ కేసులో ఆయన నిందితుడిగా అనే అంశానికి సంబంధించి ఒకసారి మీరు విజువల్ చూడొచ్చు, ఆయన రిలీజ్ అయిన క్రమం. సో ఈ నేపథ్యంలో ఎటువంటి అంశాలు ఈ ప్రభావితం చేశాయి, అట్ ద సేమ్ ఇప్పటి నుంచి ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసిన అవకాశం ఉంది, క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణకుమార్ కాసేపట్లో లైవ్లోకి రాబోతున్నారు. ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించి ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు, ఎందుకంటే రిమెంబర్ వైఎస్ జగన్ హయాంలో అంటే వైఎస్ఆర్సీపీ హయాంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో నెల్లూరు జిల్లాలో జరిగిన క్వాడ్స్ తవ్వకాల్లో అక్రమాలకు పాల్పడ్డారు అని చెప్పి పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ఆయనపై కేసు నమోదు చేశారు. తర్వాత చాలా నాటకీయ పరిణామాల మధ్య ఆయన అరెస్ట్ అయ్యారు. అయిన తర్వాత కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. దీంతో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని నెల్లూరు జిల్లా జైలుకి తరలించారు. దాదాపుగా 80 రోజుల పాటు, ఇంకా చెప్పాలంటే దాదాపు 3 నెలల పాటు ఆయన జైల్లో ఉన్న సందర్భం. ఈ క్రమంలో ఇప్పటి నుంచి ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆయన బయటకు వచ్చిన క్రమంలో ఏమైనా స్టేట్మెంట్స్ చేయడం జరిగిందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎటువంటి కండిషన్స్ ఆయనకి ఇవ్వడం జరిగింది, కండిషన్స్ అనేది బెయిల్కి సంబంధించి ఇన్ఫాక్ట్ బెయిల్ మంజూరు చేసే క్రమంలో ఎటువంటి కండిషన్స్ కోర్టు విధించడం జరిగింది తెలుసుకుందాం. మా ప్రతినిధి అలాగే ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్, కాకాని గోవర్ధన్ రెడ్డి జైలు నుంచి రిలీజ్ అయ్యారు. ఎటువంటి కండిషన్స్తో బెయిల్ మంజూరైంది? సెకండ్ మే 25వ తారీఖున నెల్లూరు మైకా గనుల అక్రమాల కేసులో ఏదైతే అరెస్ట్ అయ్యారో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, కాసేపటి క్రితమే హైకోర్టు అతనికి షరతులతో కూడిన బెయిల్ అయితే ఇచ్చింది. షరతులు అనేది ఇంకా ఏమేమి షరతులు విధించారో అనేది ఇంకా డీటెయిల్ గా రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఊరు వదిలి వెళ్ళడానికి లేదు. రెండవది వారానికి ఒకసారి లోకల్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి సంతకం పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఇటువంటి షరతులు, అలాగే మీడియాతో మాట్లాడడానికి నిరాకరణ అనుమతి ఉందా లేదా అనేది ఇంకా ఫైనల్ జడ్జిమెంట్ కాపీ రాలేదు. అయితే దాదాపుగా 85 రోజులు అంటే ఈ రోజుతో పాటు 85 రోజుల పాటు అతను నెల్లూరు జైల్లోనే ఉన్న పరిస్థితి అయితే మనం చూసాం. ఈ నేపథ్యంలో 14 కేసులు దీని మీద నమోదయ్యాయి. అరెస్ట్ అయిన తర్వాత దాదాపుగా 8 కేసుల్ని పీడీ కింద 8 కేసుల్ని నమోదు చేశారు పోలీసులు. దాదాపుగా 14 కేసుల్లో, ఆల్ కేసుల్లో కూడా అతనికి బెయిల్ ఇచ్చిన పరిస్థితి అయితే హైకోర్టు చూస్తున్నాం. దాదాపుగా 86 రోజులు, బహుశా ఈ రోజు బెయిల్ ఇచ్చినా సాయంత్రానికి విడుదలయ్యే అవకాశం ఉండదు. బహుశా టైం సరిపోదనుకుంటున్నా. బహుశా రేపు అతను నెల్లూరు జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఈ 86 రోజుల తర్వాత అంటే విడుదలైన తర్వాత మరి మాజీ మంత్రిగా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి రియాక్షన్స్ ఏ విధంగా ఉంటే, ఆయన మీడియాతో మాట్లాడే అవకాశం ఉందా లేదా, ఫర్దర్ గా ఎటువంటి డెవలప్మెంట్స్ ఉంటాయి అనేది నెల్లూరు జిల్లా రాజకీయాలు చూడాలి. చాలా మంది వైసీపీ నేతలు అరెస్ట్ అయ్యి మైకాకు సంబంధించిన వ్యవహారంలో అరెస్ట్ అయిన పరిస్థితి కూడా మనం చూసాం. రేపు విడుదల బహుశా ఏ టైంలో విడుదల అవుతుంది అనేది అధికారులు చెప్పాలి. బహుశా తెల్లారుజామునే విడుదల కావచ్చా లేకపోతే ఎన్ని గంటలకు విడుదల అవుతారు అనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఎందుకంటే హైకోర్టు కూడా బెయిల్ ఇచ్చి దాదాపు ఒక అరగంట అయింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవన్నీ కూడా రావాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఫర్దర్ మూవ్మెంట్ ఏ విధంగా ఉంటుంది అనేది చూడాలి. సెకండ్ అయితే చాలా కాలంగా ఈ జైల్లో ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యవహారంలో కుటుంబ సభ్యులు కూడా కొత్త ఆందోళన చెందిన పరిస్థితి అయితే ఉంది. ఇటీవల కాలంలో మాజీ మంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా నెల్లూరుకు వచ్చి ఆయన పరామర్శించి వెళ్ళిన పరిస్థితి కూడా మనం చూసాం. అప్పుడు కూడా కొత్త నెల్లూరులో గందరగోళమైన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ కేసులు ఇంతటితో ఆగుతాయా, ఫర్దర్గా ఏమైనా కేసులు కూడా నమోదయ్యే అవకాశాలు ఉంటాయనేది చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది.
కృష్ణమోహన్, అంటే అన్ని కేసులు కూడా ప్రస్తుతం ఆయనకి బెయిల్, అంటే అన్ని కేసుల నుంచి ఆయనకి విముక్తి లభించిందా, లేకపోతే ఇంకా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయనుకోవాలి ఇక్కడ ఏమైనా కేసెస్ కి సంబంధించి? 14 కేసులు అంటే ఆల్రెడీ 12 కేసుల్లో ముందే బెయిల్ వచ్చింది. అయినా 2 కేసుల్లో ఒకటి అట్రాసిటీ కేసు, ఇంకో కేసు నమోదు కావడంతో బెయిల్ కొంత ఆలస్యమైంది. ఇప్పుడు 14 కేసుల్లో కూడా అతనికి బెయిల్ వచ్చినట్టే అయింది. అయితే షరతులతో కూడిన బెయిల్ అయితే ఉంది. దేశం వదిలిపోవడానికి వీలు లేదు, మరి హైదరాబాద్ లో ఉండొచ్చా లేకపోతే నెల్లూరులోనే ఉండాలా అనేది పూర్తిగా కాపీ రావాలి. తర్వాత మరోవైపు పోలీస్ స్టేషన్ లో కూడా వారానికి ఒకసారి వచ్చి నమోదు సంతకం చేసి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో దాదాపుగా 86 రోజుల పాటు ఏదైతే జైల్లో ఉన్నాడో రేపు ఆయన విడుదలయ్యే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. వచ్చిన తర్వాత కాకాని గవర్నమెంట్ ఏ విధంగా రియాక్షన్ అవుతారో చూడాలి. తర్వాత ఈ కేసులకు సంబంధించి వ్యవహారంలో పూర్తిగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దగ్గర నుండి చూస్తున్న పరిస్థితి మనం చూసాం. అంటే సోమిరెడ్డి ఈ వ్యవహారంలో చాలా కాలంగా చెప్తూనే వచ్చారు. ఆయన ఈ మైకా అక్రమ కేసులు కావచ్చు, లేకపోతే రుస్తుం గనులకు సంబంధించిన వ్యవహారం కావచ్చు, తర్వాత ఎస్సీ అట్రాసిటీ కేసుకి సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, ఇట్లా చాలా కేసులు గోవర్ధన్ రెడ్డి మీద నమోదైన పరిస్థితుల్లో ఫర్దర్ గా నెల్లూరులో ఎటువంటి రాజకీయ పరిస్థితులు ఏర్పడతాయో చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ చోటు చేసుకుంది. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. రుస్తుం మైనింగ్ కేసులో కాకానికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. పాస్పోర్ట్ హ్యాండ్ ఓవర్ చేయాలని కోర్టు ఆదేశించింది. మొత్తం 14 కేసుల్లో బెయిల్ మంజూరు చేసింది కోర్టు.